ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వ నిర్మాణాలపై స్పష్టత వస్తోంది. సిఆర్డీఏపై సమీక్ష చేసిన చంద్రబాబు 160 ఎకరాల్లో అసెంబ్లీ ప్రాంగణం ఉండేలా నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 8 నుంచి 10 అంతస్తుల్లో సచివాలయం నిర్మించాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. ఈ నెల 22న నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులు మలి విడత డిజైన్లు ఇచ్చాక దీనిపై మరింత స్పష్టత వస్తుంది. 900 ఎకరాల్లో నిర్మించే ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్ లో మిగతా ప్రభుత్వ భవనాలకు ధీటుగా శాసనసభ, సచివాలయం భవనాలకు డిజైన్ చేస్తున్నారు నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులు. మొత్తం 140 ఎకరాల్లో గ్రీన్ అండ్ బ్లూ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. హైపర్ లూప్ టెక్నాలజీ కారిడార్, మెట్రో రైల్, ఎలక్ట్రికల్ కార్లు, జల రవాణా, బీఆర్టీఎస్ వంటి అన్ని రకాల రవాణా వ్యవస్థలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా బృహత్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. మరోవైపు అమరావతి పోర్టల్ను ప్రారంభించేలా ఏపీ సిఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.